సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్య ఏనియో ప్రేమ పంచబోదు. పెళ్లి కాకముందు సరదాగా తిరిగినట్టుగా ఉండదండి సంసార జీవితం, దాంపత్యం. వాళ్ళ ఆశలు వాళ్ళకుంటాయి, వీళ్ళ ఆశలు వీళ్ళకుంటాయి. ఎవరిని అనడానికి వీల్లేదు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు ప్రత్యేకించి మోసం చేసేవాళ్ళు కాదు, మోసంలో పడేవాళ్ళు కాదు. అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు, అమాయకులైతే ఎవరైనా పడిపోతారు. సగం దేహం ఇచ్చి సాష్టాంగపడినా సరే తర్వాత కాపురం సక్రమంగా ఉంటుందని చెప్పలేమమ్మా. 50 ఏళ్ళు వచ్చినా గొడవలు వస్తూనే ఉంటాయి. అలాగే ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. అడుగడుగున పడి మడుగులు తినగాని పతిదేవుడు సాష్టాంగ భావమిడడు. అడుగడుగున పడి మడుగులు తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. ఈ భర్త అనేటువంటి వాడు పెద్ద మనిషికి అడుగులకి మడుగులొత్తే సేవలు చేసేవారు. నిన్న మొన్నటి వరకు అలాగే చేసేవారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. భర్త 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 అని మొగుడు పిల్లల కోసమే కదండి. చదువులు మానేసి, ఉద్యోగాలు మానేసి, అన్ని మానేసి సంసారాలకు అంకితం అయిపోయి ఉన్న తల్లులు ఎంతో మంది ఇక్కడ పిల్లలందరికీ ఉన్నారు. వాళ్ళ కష్టం ఫలితంగానే మీరు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఎంతో మంది స్త్రీలు ప్రాచీన కాలంలో చదువు మానేయడం వల్లనే ఈ దేశంలో మగాడికి ఆడాళ్ళకి భేదం లేకుండా అందరికీ చదువు వచ్చింది. వాళ్ళు మానేసి మనకు వచ్చేలా చేశారు. వాళ్ళు త్యాగం చేశారు మన కోసం. అడుగడుగునపడి మడుగులు తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. ఇవాళ స్త్రీలకి పురుషులకి అందరికీ చదువులు, ఉద్యోగాలు, హక్కులు, స్వేచ్ఛలు అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి మనకు అనేక విషయాలు తెలవడం లేదు. కానీ పూర్వం మా కళ్ళతో మేము చూసామమ్మా. తన్నిన వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు, జుట్టెట్టు గిడిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తల్లులు ఆ కష్టాలన్నీ పడ్డారు, చాలా భయంకరంగా పడ్డారు. ఏమిటంటే ఏ జన్మలోనో చేసుకున్న పాపం అమ్మ అని సరిపెట్టుకున్నారు. అంతేగాని ఆత్మహత్యలు చేసుకోవాలి. ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఇవాళ చిన్న మాట తల్లి అన్నా, తండ్రి అన్నా, భర్త అన్నా, భార్య అన్నా, ఎవరన్నా సరే వెంటనే సీలింగి ఫేనాయ విద్మగే చున్నీ కంఠాయ ధీమకి అంతే. ఇంకా అదిగో నన్ను అంటావా సాయంత్రానికి నీ పేరు పేపర్లో రావాల్సిందే, మన ప్రాణమే పోయింది. సీలింగి ఫేనాయ విద్మగే చున్నీ కంఠాయ ధీమకి తన్నో చావు ప్రచోదయాతు అయిపోయింది. అంతే లెక్క. ఈ లెక్కని మా కాలంలో ఉన్న స్త్రీ పురుషులను గమనిస్తే వాళ్ళు రోజుకోసారి చేసుకోవాలి. రోజుకోసారి ఏమీ లేకుండా బతికేరాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో ఉంటుంది సంసారం అన్నాక పిల్లల్ని కన్నాం వాళ్ళని చూసుకోద్దాం. సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్య ఏనియు ప్రేమ పంచబోదు. అడుగడుగున పడి మడుగులు తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. చదువులో సేవలో శ్రద్ధ చూపినగా